మనం దేవుని మందిరానికి చెప్పండి, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? అందరు జాగ్రత్తగా ఆలకిద్దాం. ఫోన్స్ ఉంటే సైలెంట్ బోర్డులో పెట్టుకోండి. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. హెబ్రీ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట సూచన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పోనని ఆలోచిద్దాము. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకొనచ్చు. ఏ దినము? ఏ దినము? ప్రభు రాకడి దినము. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తం ద్వారా మనకి ఏం ఏర్పాటు చేసి వెళ్ళాడు? సంఘాన్ని. అందరు నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం ఏర్పాటు చేసి వెళ్ళాడు? సంఘం అంటే ఏంటి? ఆయన రక్తపు బొట్టు చెప్పారు కదా, ఆయన గుండె చప్పుడని చెప్పారు. అంటే ఆయన ఏదైనా చేయడానికి ముందుకు రావాలంటే సంఘం ద్వారానే చేస్తాడు. ఆయన నీకు ఏ మేలు చేయాలన్నా, నీకు ఏదైనా అద్భుతం చేయాలన్నా, నీ కష్టాల్లో నీకు ఆదరణ కలిగించాలన్నా ఆయన ఎక్కడ ఉంటాడంటే మందిరంలో ఉంటాడు. మొదట్లో ఎలా ఉన్నాడంటే ప్రత్యక్ష గుడారంలో ఉండేవాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఎక్కడ తీసుకెళ్తే అక్కడ మాత్రమే నివాసం చేసేవాడు. తర్వాత సొలొమోను మందిరాన్ని కట్టారు. ఆ సొలొమోను మందిరంలో నివాసం చేసేవాడు. అందరూ అదే చెప్తామా? 2వ దినవృత్తాంతంలో చూడండి, మనసు ఎక్కడ ఉండదో చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనాలు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా ఎవరి దృష్టి అండి? దేవుని దృష్టి. దేవుని మనసు ఎక్కడ ఉంటుందట? ఆయన మందిరం మీద ఉంటుంది. నా పేరు పెట్టబడింది ఈ మందిరం. ఈ చర్చి పేరు ఏంటంటే బెతానీ కాదు, బెతెస్దా కాదు, ఇంకొకటి కాదు, హోలీ స్పిరిట్ పవర్ చర్చి. అంటే పరిశుద్ధాత్మ శక్తి సంఘము. అంటే ఆయన సంఘమే. ఇజ్రాయెల్ పాస్టర్ సంఘం కాదు. మొదట్లో అనేవారు ఇజ్రాయెల్ పాస్టర్ చర్చికి వెళ్తున్నాం అనేవారు. స్టార్టింగ్ నీ పేరు రాక 4 తిరగక ఏ చర్చ్ కానీ ఇజ్రాయెల్ చర్చ్ కనవాడు కాదండి. దీనికి ఒక పేరుంది, హోలీ స్పిరిట్ పవర్ చర్చి మినిస్ట్రీస్. అంటే దేవుని పేరు దీనికి. అంటే నా మందిరంలో ఆయన ఉంటాడని ఇక్కడ ముందుగా మనకు సెలవిచ్చాడు కదా. ఆయన కనుదృష్టి. ఆఖరికి నీ భార్య అయినా చర్చికి రాకపోయినా నువ్వు మాత్రం చర్చికి రావాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడంటండి? నోరు లేపాలి. ఆయన మందిరంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన తన మందిరంలో వచ్చిన వారిని దృష్టి ఉంచుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ కష్టాలు రానివ్వండి. నెహెమ్యా ఒక చక్కని మాట నిర్ణయం తీసుకున్నాడు చూడండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనం 39వ వచనం కూడా చూడండి. నెహెమ్యా రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనం 39వ వచనం. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు 10, 31, 39. నెహెమ్యా చిన్న పత్రికలో ఉంటుంది. దినవృత్తాంతం తర్వాత ఇయకయు పుచ్చుకొనకయు ముందు మరియు
పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుండా మరియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయదు మరియు నిర్ణయించుకోండి. 39 వచ్చింది. లాస్ట్ మాట చదవండి. 39 లాస్ట్ మాట. 10వ అధ్యాయము 39 వచ్చును లాస్ట్ మాట. ఆగండి. మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టం. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా వెళితే వెళ్ళేవాడు, చర్చలు అయితే లేకుంటలేదు. వాడికి విశ్రాంతి దినమున వ్యాపారం చేసేవాడు. అయితే దేవుడు వాడిని నష్టపరచడం స్టార్ట్ చేశారండి. వాడికి ఏది కలిసి వస్తలేదు. ఎక్కడికి వెళ్ళినా ఆలనుకున్నటువంటి ఆదివారమే కదా ఏమైతుంది అనుకుని వాడు ఏం చేస్తారంటే వ్యాపారం మొదలు పెట్టారు, అమ్మకపు వస్తువులు. అయితే దేవుడు వారికి ఎప్పుడైతే బయలుపరచుకున్నాడో వాడు 5 నిర్ణయాలు తీసుకున్నారండి. అందులో ఈ నిర్ణయం ఏంటి తెలుసా? మేము విశ్రాంతి దినము దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. కొంతమంది మన బిడ్డలు ఎలా ఉన్నారంటే ఫస్ట్ ఆదివారమే విడిచిపెట్టమన్న రీతిలో ఉన్నారు. ఫస్ట్ ఆదివారం ఏముంటుంది ఆ రోజు? ప్రేమ వింద, బల్లారాధన. మరి మిగతా 4 వారాలు మాకొద్దయ్యా, మేము బల్లకే వస్తాం. కొంతమందికి క్రిస్మస్ పండుగకే వస్తున్నారు, కొంతమందికి ఈస్టర్ పండుగ గుర్తుంటుంది, కొంతమందికి మేలు జరిగినప్పుడే గుర్తుంటుంది, కొంతమందికి కష్టం వచ్చినప్పుడు గుర్తుంటుంది సండే. ప్రియబిడ్డలారా, అందుకని నీకోసం ప్రాణం పెట్టింది యేసయ్య. అందుకోసం అంటే రక్తం అంతా దారిపోసాడు నీ కొరకు. అందుకొరకు ఆయన వస్తున్నాడు. ఇంకోటి తెలుసా అండి ఎందుకు వస్తున్నాడు తెలుసా? తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ఆయన ఎప్పుడైనా రావచ్చు. దొంగతనానికి ఎట్లయితే చెప్పి రాకుండా ఉంటాడో, చెప్పి రాడో, యేసుక్రీస్తు ప్రభువు అనుకోని గడియలో ఆయన వస్తాడు. ఉంది బైబిల్. గర్భిణీ స్త్రీకి ప్రసవేదన ఎలాగైతే కలుగుతుందో అలాగే రాకడ కూడా ఉండదంటండి. రెప్ప పాటులో వస్తాడు. క్షణకాలంలో సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఎవరిని? బుద్ధిగల కన్యలుగా ఉన్నటువంటి బిడ్డల్ని. అందరూ కాదు, అందరూ వెళ్ళండి. ఆ రోజు సంఘానికి వచ్చి వాళ్ళందరూ వెళ్తారంటే అది భ్రమలో ఉన్నావు నీవు. ఎవరైతే మారు మనసు, ఎవరైతే బాప్తిసము, ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకత నింపబడి తన పనిలో వాడబడతారో. ఇంకోటి వచ్చండి, ప్రార్థించే వాళ్ళు మాత్రమే వెళ్తారు ఉంది బైబిల్లో. ఆయన మందిరానికి ఒక పేరు చెప్పండి. ఏం పేరు? ప్రార్థనా మందిరము. చెప్పండి, ఏం మందిరం? ప్రార్థనా మందిరం. అంటే ప్రార్థించే వాళ్ళు చేసే ప్రార్థనే ఆయన దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ తిండి వలన ఐక్య విచారణ మీ మందముగా హృదయం ఉండినందున ఆ దినం ఎలా ఉండదంటే చాలా కఠినంగా ఉండదు అంటండి. అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. పాపులే కదండి ఆ రోజు, చర్చి వాళ్ళు కూడా ఏడుస్తారట. ఎందుకంటే తెలుసా? అయ్యా ఈ ఆదివారం మేము చర్చికి వెళ్ళిపోయాను. ఏంటమ్మా కారణం? చిన్న పని ఉంది అయ్యా. ఇంకోటి తెలుసండి, ఈరోజు చాలా మ్యారేజ్లు ఉన్నాయి. మీకు తెలుసో లేదు, ఈరోజు అన్యులు అందరూ, బంధువులందరూ కూడా చాలా మంది మ్యారేజ్కి వెళ్ళిపోయారు. కానీ దేవుడు కృపని తెలుసా? నువ్వు దేవుడి మందిరంలో దేవుడు నేను ఉంచాడు. మాకు కూడా ఎప్పుడైనా మాకు ఫంక్షన్ వస్తాయండి, మాకు కూడా చెప్తారు అపార్ట్మెంట్ తరఫు నుంచి, డ్యూటీ పరంగా, చర్చ్ పరంగా వస్తాయి. కానీ మేము ఒకటే మాట చెప్తాం, చర్చ్ అయిన తర్వాత వస్తామని చెప్తాం. అది ఎలాంటి ఫంక్షనే కాదండి. ఎలాంటి ఈవెన్ ఎవరైనా చనిపోయినా కూడా చర్చ్ అయిన తర్వాతనే సమాధి చేస్తారు. గుర్తెట్టుకోండి. ఆదివారం అక్కడ చనిపోతే, ప్రియబిడ్డలు గమనించండి, ఆదివారం ఎవరైనా నిద్రిస్తే చర్చిలోనే పెట్టి ఆరాధన అయిన తర్వాతనే సమాధి కార్యక్రమం ఉంటుందండి. అది ఎంత లాంగ్ అయినా పర్లేదు. ఎందుకు తెలుసా? దేవుడి కృప బట్టే ఈరోజు నీకు మందిరం ఉంది. చాలామంది మందిరం లేకుండా తిరుగుతున్నారండి. ఏ మందిరానికి వెళ్దామని బోర్డులు చూస్తూ ఉంటారు బయట నుంచి. ఈ మందిరానికి వెళ్దామా వద్దా? ఇది మన చర్చేనా, మన డినామినేషన్ అయినా, మన గ్రూప్ అయినా, ఇది వెతుకొచ్చే చర్చేనా అని వెతుకుతూ తిరుగుతున్నారు. కానీ దేవుడైతే నీకు 24 సంవత్సరాల క్రితము నీ దాసులతో మాట్లాడి, నీ తండ్రితో మాట్లాడి, నా కుమారుడు ఇశ్రాయేలు నేను నీ కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తాను. సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానమే దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రోజు పిలిచాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండగలిగారు. ఈరోజు మీరందరూ ఉన్నారు నా ముందు. సంఘం అంటే 4 గోళ్ళు కాదు. సంఘం అంటే ఆయన రక్తపు పట్టు. ఏ పరిస్థితులు ఎదురైనా కూడా నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది ప్రతిజ్ఞ చేస్తారు కదండి, స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తారా, ప్లెడ్జ్ ఉంటుంది చేస్తారా? ఏంటి? భారతదేశము
ఇంకా ఇంకా చదువుకున్నవాడు చెప్పండి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. వెనక ముందే పర్లేదు, ఎందుకంటే మనకు అది అక్కడితో పోయింది, అది స్కూల్తోనే పోయింది అది ప్రతి వారసత్వము గర్వకారణము. ఇది రెండోసారి వచ్చింది ప్రేమిస్తున్నాను మాట. భారతీయులందరూ నా సహోదరులు. అంటే అందరూ అప్పుడు ఏమనుకున్నాం, సిస్టర్స్ చేసుకున్న భార్య తప్ప అన్నారు కదా, అనుకున్నారా లేదా? అంటే అప్పుడు తెలియదు కాబట్టి అనలేదేమో, కానీ ఇప్పుడైతే అనండి, చేసుకున్న భార్య తప్ప అందరూ నా సహోదరులు. అందుకే బైబిల్ ముందుగా రాశాడు దేవుడు. ఇది మనం రాశారేమో కానీ నిన్నగాక మొన్న ప్రభు బైబిల్ ఏమన్నది, ప్రతి సిస్టర్తో నా చెలికత్వనియు నా స్నేహితురాలు నా సహోదరుమని అన్నాడు కదండి. బ్రదర్స్ ఏమని పిలవాలి? ఇంకోటి తెలుసు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నీ నోటితో అన్న అనే పదం నీ నుంచి వస్తే అక్కడ ఎటువంటి చెడు తగలకుండా దేవుడే కాపాడతాడండి. నీ నోటి నుంచి ఆ మాట ఖచ్చితంగా రావాలి. అన్న అంటే అవి చెడు దృష్టిలో ఉన్నా కూడా ఏమనిపిస్తుంది అంటే అక్క అంటాడు కదా. ఏమండి అనే మాట వచ్చిందా పంప చెప్పాలి, మునుగుతుందా? కొల్లేరైతుంది. ఆంధ్ర అంటారు ఈ మాట, కొంప. ఎప్పుడు కూడా ఎవరిని పెద్దవాళ్ళని అయ్యా అని పిలవండి, చిన్నవాడిని అయితే బ్రదర్, తమ్ముడు, అక్క, చెల్లి. ఎప్పుడైతే అది ఉంటుందో ఏ సమస్య రాకుండా దేవుడు కాపుదల నీకు ఎప్పుడు ఉంటుంది. కన్ను చెడితే దేహమంతా చెడుతుంది. ఈ కన్ను తేటగా ఉంటే దేహమంతా తేట. అందుకని ప్రభు అంటాడు, చాలా కఠినంగా అన్నాడు, కన్ను నీకు తేడాగా చూపిస్తే కన్ను తీసేసుకోమన్నాడు తెలుసు. అప్పుడు బాడీ అంతా దేవుని రాజ్యంలో ఉండదు అంటాడు. కన్ను ఒక్కడితేనే పోతే తప్ప అలాగని మనం చేస్తున్నామా? చేయలేం కదా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుని మందిరం ఎలాంటిదంటే ఆయన రక్తపు. ఆ దినము సమీపించరు కొలది మరి ఎక్కువగా. చూడండి, ప్రభు వస్తున్నాడు, వచ్చాడా లేదా? వచ్చాడా లేదా? వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట నిల్లాడు, చెప్పండి. నేను మరలా వస్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నాతో ఉండులాగున నేను మీకు ఏం సిద్ధపరుస్తా అన్నాడు. లేకుండా వచ్చి చెప్తాను అంటే ఇప్పుడు ఆయన ఏ పనిలో ఉన్నాడు చెప్పండి అందరూ? మనకు ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. మనకి ఎక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? స్థలం చూసి మనకి ఇల్లు కట్టిస్తాడు. మనం ఒక రోజున ఆ ఇంటికి వెళ్తాం. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? బంగారపు ఇల్లు. చెప్పండి, ఏ ఇల్లు? బంగారుతో. ఇక్కడ తులం బంగారు కొరకు ఇప్పుడు అల్లాడిపోతున్నాం కదా. కానీ మనకి కట్టే ఇల్లు ఎలాంటిదంటే, ఎక్కడుంటే కడతాడైనా, ఎక్కడుంటే వెళ్తావు నువ్వు? దేవుని మందిరంలో ఉంటే. చూడండి, కీర్తన 84వ అధ్యాయం 4వ వచనం నుంచి. కీర్తన 84:4 నుంచి. చదవండి. లోయలో పడి వెళ్ళుచు ఇక్కడ మందిరంలో ఉన్నవాడు ఎక్కడ కనపడతాడంటండి? చెప్పండి, ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఇక్కడ దేవుని మందిరాన్ని మానుకొని ఇష్టానుసారంగా పనులు పెట్టుకుని ఉంటే అక్కడ సీయోన్లో నీకు స్థలము. వాక్యాన్ని బట్టే నేర్చుకుంటాం. ఏమనుకోండి, ఇక్కడ మందిరంలో నివసించే వాడికి ఎక్కడ ఉంటుందండి స్థలం? సీయోన్లో. అందుకని కింద రాసేటువంటి 10వ వచనం చదవండి. అందులో 84:10. నీ చర్చిలో ఒక దినం గడిపితే ఏమన్నాడు? పాత నిబంధనలో దావీదు చక్రవర్తి ఒక్క దినం గడిపితే. అదే 2వ పేతురు చూడండి ఒకసారి. 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో కొత్త నిబంధన కఠినం ఉందా, పాత నిబంధన కఠినం ఉందా చూద్దాం. 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము
1000 సంవత్సరం వలెను, ఈ సంవత్సరములు 1000 సంవత్సరములు. దినము వలెను ఉన్నవి. చూసారండి, ఒక్క ఆదివారము చెప్పండి, అందరూ నోట్లు ఇప్పాలి. ఒక్క ఆదివారం ఎంత విలువ? పాత నిబంధనలు అయితే 1000 రోజులు, క్రొత్త నిబంధనలు అయితే 1000 సంవత్సరాలు. అంటే ఒక్క ఫ్రైడే. చాలా మంది 2-3 వారాల నుంచి ఫ్రైడే కూడా రానికి వీలు కలగట్లేదు, ఫ్రైడే మర్చిపోయారు. పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక భక్తుడు అన్నాడట, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో చెప్తే నీ ఆత్మ జీవితం ఎలా ఉందో నేను చెప్తాను అన్నాడట. చెప్పండి, నేను అన్నది. నీ ప్రార్థన జీవితం ఇంట్లో ఎలా ఉందో నాకు చెప్తే నీ ఆత్మస్థితి ఎలా ఉందో నేను చెప్తాను అన్నాడు. అంటే ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీవు దేవుని మందిరాన్ని విడిచిపెట్టవు. లోకంతో సావాసం చేస్తే తప్ప నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఉండలేవండి అంటాడు. లోక స్నేహానికి విరోధం అంటాడు. ఎప్పుడైనా లోక స్నేహం వ్యర్థము, లోకమే ఒక మోసం. ఈ బిడ్డ తామర చెట్టు ఎక్కడ పెరుగుతుంది అంటండి? అందరూ వినాలి. తామర చెట్టు ఎక్కడ పెరుగుతుంది? బురదలో పెరుగుతుంది అంటాడు, మురికి నీళ్ళలో పెరుగుతుందంట. కానీ దాని మీద ఒక్క డ్రాప్ కూడా ఉంచిపోదంట. మనం కూడా లోకంలో ఉంటున్నాం, కానీ లోకంలో ప్రత్యేకంగా జీవించి మన యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా జీవించి వెళ్ళాడు. ఆయన అడుగుజాడలో మనకు వదిలిపెట్టి వెళ్ళాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఒక్క దినం గడిపితే చెప్పండి 1000 సంవత్సరములు. 1000 సంవత్సరములు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడి నుంచి తప్పిపోయాడండి? ఆయన తండ్రి ఇల్లు అనగా చర్చి నుంచి వెళ్ళిపోయాడంట. ఒక బిడ్డ, 2 కొడుకుల్లో ఒక కొడుకు లోకాశల్లో పడి, లోక సాహసంలో పడి, ఆదివారం ఏమి కాదులే అని క్రమక్రమంగా ఉంటూ బుధవారం మానేసుకున్నాడు, శుక్రవారం మానేసుకున్నాడు, ఆఖరికి ఆదివారం కూడా మానేసేట్టుగా సాతాను ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అకస్మాత్తుగా పాడేటట్టాడు. లోకంలో పాపంలో అకస్మాత్తుగా పడడం ఒక వ్యక్తి క్రమక్రమంగా సింహము ఒక వ్యక్తిని మొట్టమొదటిగా చంపేది బాడీని పట్టుకోదట, కాళ్ళు పట్టుకోదట, మెడ పట్టుకూడదంటండి. గుర్తెట్టుకోండి, ఎక్కడ మెడ పట్టుకుని కొరికి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, తిందో బాడీ మొత్తం. అంటే ఆ యొక్క జంతువు అల్లాడుతున్నప్పుడు దానికి సంబరం ఉండదంటండి. అది ప్రాణం పోతున్నప్పుడు సంబరపడదట పులి, సింహం. కానీ తోడలు వచ్చి మిగతా బాడీ తినేసేస్తుందంట, కానీ సింహం తిందంటండి. సాతాను కూడా ఎవరిని మింగుతున్నాడు? ఈరోజు సంఘంలో అనేకులు మింగుతూ ఉన్నాడండి, అనేకులు మింగుతున్నాడు. ఏదో ఒక కారణం, ఏదో ఒక విషయాన్ని, ఏదో ఒక బలహీనత నీలో ఏదైతే ఉందో, ఏదైతే చెప్తే నువ్వు దానికి రియాక్ట్ అవుతావో దాన్ని బట్టే నిన్ను సంఘానికి రాని కూడా చేస్తాడు. సంఘానికి రాకుండా వచ్చేది నువ్వు కాదు, సాతాను యొక్క క్రియ ఇది. భార్య వస్తే భర్త రావట్లేదు, ఈరోజు భర్త వస్తే భార్య రావట్లేదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావట్లేదు. కారణం ఏంటి తెలుసా? సాతాను స్థలమిస్తున్నావు ఎక్కడో. నీ ఆలోచనలో, నీ నడకలో, నీ పడకలో ఎక్కడో స్థలమిస్తున్నావు, నీ ఊహలో ఎక్కడో స్థలమిస్తున్నావు. కొంతమంది అంటారు, బ్రదర్ ఒకప్పుడు 3 గంటలు ప్రార్థన చేసుకున్నారు బ్రదర్, ఆదివారం చర్చికి 10 గంటల కంటే 9:59 నిమిషాలు కలిగి ఉండేదాన్ని. శుక్రవారం అంటే ఉపవాసం లేకుండా ఈ పిల్లల్ని కూర్చోబెట్టండి. అర్థమవుతుందా మీకు? ఎవరు పిల్ల ఏం చెప్పారమ్మా? ఒక వ్యక్తి సడన్ గా చర్చ మానుకోడు, ఒక వ్యక్తి సడన్ గా మానేవాడు. క్రమంగా ముందు లేట్ స్టడీగా చేస్తాడు, పనులు విస్తారంగా పెడతాడు. ఆ పనులు ఎలా ఉంటాయంటే, ఏం వెళ్దాంలే అక్కడే గొడవ పెడతారు. ఆ రోజు భార్య భర్తకి, ఆ రోజే లేని గుర్తు చేస్తారు. ఆ రోజే ఎప్పుడు ఫోన్ చేయనని ఫోన్ చేసి, ఇవాళ 10 గంటల కల్లా నువ్వు ఫంక్షన్ రాకపోతే నీకు నాకు మాటలు లేవంటావు. ఏమంటారండి? నా మీద ప్రేమ ఉంటే నీ కూతురు పెళ్ళికి వచ్చాను కదా, నా కొడుకు పెళ్ళి 10 గంటలకి రాకపోతే ఇక నీకు నాకు, అది కూడా 3 వారాల తర్వాత, 2 వారాలు రాలేదు చర్చలు. 3వ వారం అనుకున్నావు ఏమని?
ఇవాళ ఎట్టి పరిస్థితులు వెళ్ళాలి. నిన్న పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఏడు బ్రదర్ చర్చికి రావట్లేదని. కాబట్టి వెళ్ళాలి అనుకుని ఏం చేసామంటే, వెళదాం అనుకుని బైబిల్ తీసుకుని బయటకు వస్తున్నారు. ఏమొచ్చింది మీకు? ఫోన్ వచ్చింది. ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది ఫోన్తో. ఏమని? దేవుడా దెయ్యమని. ఫంక్షన్ కలిపి ఈడు ఉండిపోయి ఉన్నాడు. దేవుడి మంది 2 వారాలు వెళ్ళలేదు. మనసాక్షి బాధ పెడతా ఉంది. వెళ్ళాలి వెళ్ళాలి, వచ్చేవారు ఉంటారో లేదు తెలీదు అని మందిరానికి వచ్చామనుకోండి, దేవుడి గెలిపించినట్టు. నేను ఒకడు మందిరాన్ని మానుకుని ఫంక్షన్కి వెళ్తే ఆ వారంతో నేను లాస్ట్ చేస్తాడు. ఇక సాతాను నాకు దొరికాడు అనుకుంటాడు. మీరు ఒక చిన్న విషయం లాజిక్ చెప్తా చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి 37వ వచనం వరకు చదివితే, ఒక వ్యక్తి దేవుడి మందిరంలో ఉన్నప్పుడు ఎంత క్షేమం ఉంటాడో, దేవుడి మందిరం వదిలిపెట్టి లోకంలో ఉంటే ఎన్ని కష్టాలు పడతాడో మీకు చూపిస్తాను. ఇక్కడ లోకం నుంచి 37 వరకు. అందుకే ఇట్లా అన్నాడు. ఎక్కడండి? ఎక్కడి నుంచి వెళ్ళాడు? యెరూషలేము అంటే ఏంటి? దేవుడి మందిరమే. ఈరోజు ఈ అంశం ఏంటంటే, దేవుడి మందిరం గురించి ధ్యానిస్తున్నాం. దేవుడి మందిరంలో ఉన్న వ్యక్తిని అనుకున్నట్ట ఒక ఆదివారం గుడికి వెళ్ళిపోతే ఏంటి, ఒక శుక్రవారం వెళ్ళిపోతే ఏంటి? నిజంగా నేను పాస్టర్ గారు 44 రోజులు పరలోక రాజ్యం అనుభవించాం. చర్చలు పరలోక రాజ్యం నమ్మితే దేవుని స్తోత్రం చెప్తాము. ఎందుకు చెప్పండి? ఎందుకు అనుభవించాం పరలోక రాజ్యం? ఇక్కడ మీరు ప్రతిరోజు భోజనాలు పెట్టారని కాదు, మాకు జొన్న రొట్టెలు తెచ్చి పెట్టారని కాదు. చెప్పండి. మిమ్మల్ని చూస్తే మా గుండె నిండిపోయేది. అంటే కడుపు నిండిపోయింది అంటారు కదా. ఏమనంటే పోటీలుగా 7 గంటలు అవగానే మాకు ఇంట్లో ఉండిపోయేది కాదు, మీరేమో కానీ. ఇక్కడ కొంతమంది సిస్టర్స్ పేరు అవసరం లేదు, వాళ్ళు ముందుగా వచ్చి మాకు ఫోన్ చేసేవారు. అయ్యా మేము ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం. నేను 2-3 వచ్చామయ్యా, 2-3 తల్లులు వచ్చామంటే స్టార్ట్ చేయండి వాడు. 7:30 కల్లా ప్రార్థన స్టార్ట్ అయ్యింది, 8:30 కల్లా క్లోజ్ అయిపోయింది. మీరు ఏం తెచ్చారు కూడా మీరు చూసేవాడు కాదు. అలాగా 44 రోజులు 46 రోజులు అండి కంటిన్యూగా దేవుని రాజ్యాన్ని అనుభవించాము. ఇక్కడ అది అనిపించిన వాళ్ళకి తెలుసు ఆ విషయం. దూరం నుంచి వచ్చిన తల్లులు ఉన్నారు, 6 బాలు కూడా వచ్చిన తల్లులు ఉన్నారు. 50 నుంచి 60, 40 నుంచి 50 మధ్యలో తగ్గబడి కాదండి. అలాంటిది 2 శుక్రవారం నుంచి మేము చూస్తున్నాము, యూత్ మీటింగ్ చూస్తున్నాము. అంత వేదన కలుగుతుంది, అంత దుఃఖం కలుగుతుంది మా ఇద్దరికి. 2 బుధవారాలు అయితే ఇద్దరేమో కూర్చొని వెళ్ళిపోయామని ఏడ్చుకుంటారు. 7 పౌట్లు తక్కువ మాకు. ఎందుకు ప్రభా సంఘం ఎలాగైతుంది? మేమేమైనా తప్పు చేసామో ప్రభా? ఏదైనా ఉంటే మమ్మల్ని క్షమించాలి, కానీ సంఘాన్ని ఇలా ఉంచొద్దాయని వారమంతా ఏడ్చాం. మీ పైన నాయకులు ఉన్నవారు దుఃఖంతో కాక వారు సంతోషంతో పరిచేయనట్లు వారి మాట విని వారికి లోబడి. హెబ్రీ పత్రికలో ఉంటుంది ఈ మాట, చివరి అధ్యాయంలో ఉంటుందండి ఈ మాట, చదువుకున్న తర్వాత. వారి మాట విని వారికి లోబడి. కనపడే సేవకు లోబడిపోతే కనపడే దేవుడికి ఎలా లోబడతారు మీరు చెప్పండి? ఒక్క సండే 1000 సంవత్సరములు. మీరు వచ్చి 44 రోజులు నాకు చూసారా? నేను ఈరోజు చెప్తాను మీకు, ఏదైతే మీరు 44 రోజులు ఆశతో వచ్చి ప్రార్థన చేశారో, మీరు విత్తనం ఇస్తారు కదండి, చెప్పాలి. ఏమి ఇస్తారు? ఇస్సాకులాగా పంట మీరు త్వరగానే చూడబోతున్నారు, త్వరలోనే చూడబోతున్నారు ఈ పంట. ఇస్సాకు ఆ దేశమంతా ఉన్నాడు, విత్తనం వేసి 100 అంతలుగా ఫలం పొందాడు. ఈరోజు మీరు ఆ 44 రోజులు ఈ పనులన్నీ పక్కన పెట్టి ఏమండి వాక్యమనే ఫలాన్ని కోసుకుని వెళ్ళారు కదా. 100% మీ జీవితంలో ఏ కార్యాలైతే జరగలేదో, ఏ కార్యాల కొరకైతే మీరు కన్నీరు కాచి ప్రార్థించారో, వాటి యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా చూస్తారు. నేను ఇక్కడ నుండి మీకు చెప్తున్నాను, అది త్వరగానే జరుగుతుంది. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకి జవాబిచ్చేవాడు. సంఘం అంటే క్రీస్తు యొక్క శిరస్సు అండి. నా ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే అందరు చెప్పాలి, నేను వాడిని పాడు చేస్తాను. సంఘం అంటే ఆయన రక్తపు పుట్టండి. ఆ సంఘంలో నిన్ను నియమించుకున్నాడు, నిన్ను నాటాడు. ఎలాగంటే అంజూరపు చెట్లాగా నాటాడు. నేనేం ఇవ్వాలకి? ఫలాలు, ఆకులు కాదు. ఆకులు అంటే పై జీవితమే. వచ్చామా వెళ్ళామా తెల్లారిందా అనేది కాదు. అక్కడ నీ ద్వారా ఫలాలు రావాలి, నీ ద్వారా ఆత్మలు రావాలి, నీ ద్వారా సంఘం వెలగాలి. నిత్యమ గోపవేదిక దగ్గర
ఆ యొక్క దీపం ఎలాగైతే వెలుగుతుందో ప్రత్యక్ష గుడారం ముందు నీ మందిరం కూడా వెలుగుతూ ఉండాలి. ఒక ప్రకాశించే నక్షత్రాలుగా దేవుడిని నియమించుకున్నాడు చర్చిలో. ఎవరో ఏమన్నారయ్యా? ఆ వ్యక్తి కోసం కదా నువ్వు చర్చకు వచ్చేది. అయ్యా నా పేరు చెప్పలేదయ్యా, ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తిని దేవుడు దగ్గర తీసుకెళ్ళలేదు. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడే నీ కోసం రాబోతున్నాడు. అప్పటి వరకు సంఘంలో ఉండాలి. అందరూ అదే చెప్తామా? నా యేసు మార్గంబులో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురుదే ఎన్నో. నా యేసు దొంగల చేతులు చిక్కున్న ఆ మాట చదవండి. లోకాసు వార్త 10వ అధ్యాయము. ఇట్లా నేను ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వెళ్తున్నాడంటే దేవుని సన్నిధి నుంచి, మందిరం నుంచి ఏం కాదులే అని వెళ్ళిపోతున్నాడు లోకంలోకి. బయట ఎవరున్నారు చెప్పండి? బయట ఎవరున్నారు? దొంగ ఉన్నాడు. వాడు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాడు. నేను ప్రార్థన చేయకుండా, నీకు దేవునికి దశభాగం ఇవ్వనీయకుండా, ఏమండి దేవుని మంది వెచ్చమైనట్లుగా. ఒకప్పుడండి ప్రియులారా, ప్రారంభంలో మీకు చెప్తున్నాను కదా, సంఘంలో ప్రారంభించిన వాళ్ళు అబ్బర్పేట లక్ష్మి, మైకిల్ బెదరు, ఇంకా 2-3 ఉన్నారు, కొంతమంది కొత్త వారు ఎక్కువ ఉన్నారు. ప్రారంభంలో సంఘం ఎలా ఉండదంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే సంఘానికి చెప్పేటోడు. చిన్న చిన్న పిల్లలు పరిశుద్ధాత్మ పొందుకుని భాషలో మాట్లాడుతూ ప్రవచిస్తూ ఉండేవాడు. అమ్మా ఒక మీటింగ్ పెడదాం, ప్రార్థన చేయండి అంటే ఎవరు అన్న తిరుగులు కాదు. ఇక ప్రార్థన 7 రోజులు, 3 రోజులు లేకుంటే 10 రోజులు అట్లా ఉపవాసం ప్రార్థన చేస్తే దర్శనాలు వచ్చేయండి వాడికి. అయ్యా ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనే చూసుకుంటాడంట మొత్తం అంతా, మీరేం చింతించొద్దయ్యా, దాన్ని కూడా ఆయన ఇస్తాడట. అలాగా దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. ఒక యానివర్సరీ చేయాలంటే చెప్పేటండి, అమ్మా ఏంటి? అయ్యా మేమందరం ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు జరిగిస్తాడు. అప్పుడందరూ పేదవాళ్ళేనండి. ఇప్పుడైనా పర్లేదు, మీరు దేవుడు కొరకు చిన్న జాబులు ఉన్నారు, మీ పిల్లలు జాబులు చేస్తున్నారు, మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, 3 పూటలు అన్నం తిన్నాం. అప్పుడున్న విశ్వాసులు 4 సంవత్సరాల క్రితం ఉన్న విశ్వాసులు చాలా కఠినమైన పరిస్థితులు ఉండేవాడు, చాలా కఠినంగా ఉండేవాడు. పేదలు, నిరుపేదలు అంటే చెప్పొచ్చు. అప్పుడు మంచి తడుతు చెట్టు మీద ఉండేది, వర్షం వచ్చి తడిచేది, నా గుడి కప్పుతూ ఉండేవారు, మైక్ అంతా ఎర్తింగ్ వచ్చేది, వర్షాన్ని తడిచి. ప్రారంభంలో ఒక చిన్న ఇంట్లో స్టార్ట్ చేసాం, చిన్న బాత్రూమ్ అంత ఇంట్లో ప్రారంభించాం. ఈరోజు ఇంత విశాలమైన మందిరం ఇస్తే మందిరం నీకు కనపడతలేదు. గమనించండి, అప్పుడు ఇరుకుల విశాలతలాగా చిన్న రూముల్లోనే గొప్పగా పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఎన్ని కార్యాలండి. 3 రోజులు మీటింగ్ చేసాము ప్రారంభంలో. 3 రోజులు మీటింగ్, 30 మంది విశ్వాసులు, 20 మంది పిల్లలు, 10 మంది పెద్దోళ్ళు, అందరూ అన్ని వాళ్ళు కూడా అప్పుడప్పుడే దేవుని తెలుసుకున్నారు, అప్పుడప్పుడే బాప్తిసాలు ఇచ్చారు. వాళ్ళు ఏమడతామండి, అందరూ పేదవాళ్ళే. కానీ ప్రియబిడ్డరా, 3 దినాలు జరిగినటువంటి విషయాలు చెప్తారు మీకు. జనరేటర్ పెట్టలేదు, పలానా గ్రౌండ్లో పెట్టమని దేవుడు చెప్పాడు. అది ఆర్ఎస్ఎస్ వాడు గ్రౌండ్, ఆయన దేవుడు కొరకు చూపించాడు. అక్కడ గొప్ప విషయాలు ఏంటి తెలుసా? ఎంత కావాలో ఆ 3 దినాల మీటింగ్కి గ్రౌండ్కి దేవుడు పంపించేవాడండి. గ్రౌండ్కి గ్రౌండ్ నుండి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అక్కడికి వచ్చే డబ్బులండి, అక్కడికి వచ్చేయి. ఎవరో తెలియని వాడు ఇచ్చేవారు. అయ్యా మీటింగ్ అంటే కదండి, ఈ డబ్బులు ఖర్చు పెట్టండి. అయ్యా మీటింగ్ అంటే కదా. సరే, ఇంకా గొప్ప విషయాలు చెప్తాను మీకు. ప్రార్థనతో ఎన్ని కార్యాలు సాధ్యమవుతాయో చెప్తాను మీకు. విలియం కేరీ గారు నాకు ఫోన్ చేసి అన్నారు, బ్రదర్ జనరేటర్ పెట్టుకోండి బ్రదర్ అన్నారు. నేనంటే పెట్టినయ్యా, మీటింగ్ దేవుడే కదా, ఆయన చూసుకుంటాడు అన్నాడు. సరే అన్నాడు.
3 దినాలు వర్షము సిటీలో ఉంది. వర్షం ఎక్కడుంది? రామంతపురం గ్రౌండ్లో లేదు వర్షం, ఓపెన్ గ్రౌండ్లో లేదు వర్షం. తడిచి వస్తున్నాడు కుమ్మం దాకా, ఇక్కడ వర్షం లేదు. ఇంకో విషయం తెలుసా మీకు? రామంతపురం అంతా కరెంట్ పోయింది, గ్రౌండ్లో మాత్రమే కరెంట్ ఉంది. చప్పట్లు పడతాం దేవునికి, గట్టిగా పడతాం. గ్రౌండ్ అంతా జనాలే. ఇంకో ఆశ్చర్యకార్యం, 3 దినాలు కూడా భోజనాలే. ఆ 30 మంది విశ్వాసలే, అందులో 20 మంది చనిపోయాడు. ఎక్కడిదా విశ్వాసం? ఇప్పుడుందా మనలో? చెప్పండి మీరే. ఏదైనా కొద్ది కఠినంగా మాట్లాడితే నా కోసం కఠినంగా మాట్లాడు అయ్యగారు అంటారు. వాక్యం చెప్తే నా గురించి చెప్పడని ఫీల్ అవుతుంది. మీ బిడ్డరా, వాక్యం రెండింటిలో కట్టమండి. నిన్ను సరిచేయడానికే. ఇంకోటి తెలుసా, నేను కొంత సండే చెప్పాను, తల్లి గుట్టిగా వేస్తుంది స్కూల్కి వెళ్ళిపోతే. ఎందుకు? పగతో వేస్తుందా? బిడ్డ కాలేజీకి వెళ్ళిపోతే తల్లి తిడుతుంది, ఎందుకు వెళ్తలేవమ్మా అంటే ఆ పాపం అంటే ఆమె ప్రతికారమా? చెప్పండి, దేని వరకు? తన బిడ్డ ఎంసెట్ రాసి మంచి ర్యాంకులో ఒక డాక్టర్ అయ్యి, ఒక ఇంజనీర్ అయ్యి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి మంచి జీతం 2 లక్షలు తీసుకుంటుందంటే ఆ కుమార్తెకి ఇప్పుడు వేసిన ముట్టికాయలే. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఒకళ్ళ తల్లి అలాగని చెప్పకుండా లేట్గా లేవమ్మా చదువుకోకని ఏ తల్లి అని చెప్తుందండి? అసలు తల్లి అవుతుందా అలాగే చెప్పినామే? నా దేవుడు కూడా నేను దేవుడి మంది రాకపోతే మొట్టికాయలాగే వేస్తాడు, మొట్టికాయలు వేస్తాడు. ఎవరి గురించి నువ్వు చచ్చేందుకు అనుకుంటున్నావు బ్రదర్? అందుకోసం నీకు ప్రాణం ఇచ్చాను నేను, అందుకోసమా నేను సిరుడు కొట్టించుకున్నాను, అందుకోసమా నా పక్కల బళ్ళు కొట్టించుకున్నాను, అందుకొరగా నేను ప్రాణం పెట్టాను నీ కొరకు. ఆ వ్యక్తి కొరకు, ఆ సిస్టర్ కొరకు, ఆ బ్రదర్ కొరకు అని అడిగితే నీవు రేపు తల ఎత్తుకోలేవు. దేవుడి ముందు తల ఎత్తుకోవాలంటే దేవుడి మందిరంలో నీవు ఉండాలి. ఎన్ని శ్రమలు కానీ ఆఖరికి హక్కులు తీసుకెళ్ళాక ప్రాణాలు ఇచ్చే విధంగా దేవుడి కొరకు జీవించు. ప్రాణాలు ఏమన్నా తెలుసు అన్నాడు, మా దైవజనుడిని మీరు వదిలిపెడితే మా తలలు కట్ చేసినా పర్లేదు, మా పాస్టర్ గారిని వదిలిపెట్టమన్నాడు. అలాంటి జీవితం జీవించాలి సంఘంలో. అవసరమైతే పాస్టర్ గారి కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉండాలి, అడ్డంగా నిలబడే వారికి ఉండాలి. ఏ శ్రమ వచ్చినా ఎందుకంటే సంఘంలో నేను నాటాడు, తీసుకొచ్చి ఎక్కడో గాలికి పెరగలేదు, సంఘంలో నాటాడు. నీ ఫలాలు సంఘం అందరూ భుజించాలని, నీ ఫలాలు సేవకుడు భుజించాలని, నీ ఫలాలు వేరే భుజించడం కాదు. అందరూ ఏం చెప్తామా? అందరూ ఏం చెప్తామా? చదువుతాను. అందుకే ఇట్లా అన్నాడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని, ఏం దోచుకుంటాడు? మొట్టమొదటిగా బట్టలు దోచుకొని రక్షణ వస్త్రాలు దోచుకుంటాడు, సాక్ష్యాన్ని పోగొడతాడు. మందరిని మానేసుకొని ఆదివారం ఇంట్లో ఉంటే నీ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి అడుగుతాడు, ఏమని తెలుసా బ్రదర్, ఏంటి ఈరోజు సండే చర్చికి వెళ్ళలేదు? పోయి సండే మీరు 10 వెళ్ళలేదు, మరి ఈ సండే ఎందుకు వెళ్ళలేదు? సరే ఈ సండే లేదు, మరి వచ్చే సండే మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే సమాధానం మన దగ్గర ఉందా? చెప్పండి, మన సమాధానం మన దగ్గర ఉందా? ఉండదు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు ఎక్కడ ఉండాలి? ఆదివారము దేవుని మందిరంలోనే ఉండాలి. ఒక నిర్ణయం తీసుకోవాలండి. జనవరి 1కి నిర్ణయం తీసుకుంటాం కదా, మనం 31st రోజు నిర్ణయం తీసుకుంటాం కదండి. చెప్పండి, ఏం నిర్ణయం తీసుకుంటాము? 52 ఆదివారాలు మేము లేట్గా రామయ్య, 52 ఆదివారాలు జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చిన చర్చిలోనే ఉంటాం, ఏ ఫంక్షన్కి వెళ్ళాం. ఇంకా 52 శుక్రవారం, అసలు శుక్రవారం సంగతి మర్చిపోయారు ప్రార్థనలు. ఆదివారమే గుర్తొస్తుంది కొంతమందికి. యవనస్తులకైతే యవనస్తులు కూడా ఆ తల్లి చేసిన ప్రార్థన. ఆఖరి నాగేశ్వర బ్రదరు ఏ క్రిస్మస్కి అయినా స్వీట్ బాక్స్తో మా దగ్గరికి వచ్చేవాడు. దేవుని తెలుసుకున్న తర్వాత నా దగ్గర మాత్రం వచ్చి బాక్స్ ఇచ్చి కారుకి ఇచ్చి మా కోసం మీరేమో చూసుకున్నామండి ఆయన వచ్చినప్పుడల్లా. ఎందుకంటే అంత కఠినాత్తులు అండి. ఖచ్చితంగా మారుతారు, ఖచ్చితంగా నీ కుమారుడు మారుతారు, ఖచ్చితంగా నీ ప్రార్థనే. నీకు మరణం ఉండదు కానీ నువ్వు చేసే ప్రార్థనకు మరణం లేదు. ఎప్పుడు కూడా ఆహారం నేల మీద వేయి 100% జీవితం పొందుకోండి, విజయం పొంది. ఎందుకు మన ఇంట్లో నష్టం జరుగుతుంది? ఎందుకు మన కష్టాలతో? హగ్గై పత్రిక చదవండి, 3 నుంచి చదవండి. హగ్గై 1వ అధ్యాయం 3వ వచనం నుంచి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఆదివారం ఇంట్లో ఉండడం ఇది కాబట్టి చూసుకోవాలంటే వారు మధ్య ఎక్కడ ఉంటున్నావు నువ్వు?
పిల్లగా దేవుని మందిరం రాకుండా విస్తారంగా పని చేస్తున్నాను, భోజనము చేయుచున్నను, భోజనం తింటున్నారు, ఆకలి తీరకున్నది, ఆకలి తీరకున్నది, దాహం తీరతలేదు, అది ఆగుతలేదు. పనివారు కష్టము చేసి జీతం కుటుంబంతా కష్టపడుతున్నాడు. చూడండి, కొంతమంది ఇళ్ళు అందరూ పని చేస్తారు, ఇంటికి అసలు ఏమి సాతానికి తెలుసు. కొంతమంది ఒకరే కష్టపడతారు ఇంట్లో. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ రాయబడింది, సైన్యములకు అధిపతిని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ. మీ ప్రవర్తన పర్వతంలో ఎక్కి మ్రాను తీసుకుని వచ్చి ఈ మంటముల నుంచి దాని యందు నేను సంతోషించి నేను కనపరచబోదునని యెహోవాని మీరు ఎదురు చూసిరి కానీ విస్తారంగా కావాలని మీరు దాని ఇంటికి తేగా దాని ఇంటికి తేగ చేతని యెహోవా అడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు మీకు? నా మందిరము మీ ఇంట్లో కట్టుకొని మీ సొంత పనులు ఉండబట్టి అంటే జవాబు రావట్లేదు. ఎందుకు ఉపవాసం పడి దేవుడు ఆలకిస్తుందంటే నిలబడుతున్నాం కాబట్టి. ఎందుకు చర్చకు రాలేదు బ్రదరు? సండే ఎందుకు చర్చకు రాలేదు బ్రదరు? పక్షం ఉండేనండి. ఎందుకు చర్చ? ఏ కారణమైనా నువ్వు దేవుడు అంటాడు కదా, ఎవడు నా ఇందు నిలిచి ఉండదు, ద్రాక్షవల్లి నేను, ఎవడి ఎద్దు నేను ఉంటాను, వాడు మాత్రం బహుగా ఫలిగా ఉండి మీరు ఏమి. ఒక చిన్న ఉదాహరణ కదా, ఎవరో ఒకరు ఉంటారు, వెళ్ళిన తర్వాత వాడు ఏడుస్తారు మనం చూసి, అమ్మా మన చర్చోడు ఎలాగున్నారని అడుగుతుంది కదా. అంటే మీరు వెళ్ళారు, ఫస్ట్ అడిగేది ఎవరంటే మన చర్చోడు అడుగుతుంది, ఒక మాట చెప్తుంది, ఈరోజు హాస్పిటల్లో ఈ బెడ్ మీద పడుకుని ఉన్నానంటే దానికి ఎందుకంటే దేవుడు నిర్లక్ష్యం చేశాను కాబట్టి, దేవుడి మందిరం నిర్లక్ష్యం చేశాను కాబట్టి వాళ్ళు తీసుకోవాలని ఉంది. కానీ చెప్పండి, నాకు ఈ అవకాశము, ఎందుకంటే నేను 3 వారాలు పడుకున్నాను, నా కోసం ప్రార్థించమని చెప్ప. వచ్చే వారం కాలం రిలీజ్ అయితే, ఇన్ఛార్జ్ అయితే ఫస్ట్ వచ్చే హల్లెలూయా. నీ బిడ్డలు గమనించి ఆహారం ఇచ్చిన ఆయనే, నీకు ఆరోగ్యం ఇచ్చిన ఆయనే, నీ బిడ్డలను కాపాడుతుంది. ఈరోజు నీ బిడ్డలు చదువుకోవడానికి కారణం ఆయనే. నువ్వు వచ్చి గొప్ప సాక్ష్యం చెప్తుంటే చెప్పాలి, దేవుడినే. మేలులు చేసావయ్యా, యేసయ్యా, మేలులు చేసావయ్యా. ఎన్నో మేలు, అన్నిటికంటే ముఖ్యమైన మేలు నువ్వు బ్రతుకున్నాడు. చప్పలు కొట్టు దూరం అయిపోతావు. ఇవ్వకపోవచ్చు, డూప్లెక్స్ ఇవ్వకపో, తిట్టడానికి భోజనం నిన్ను మందిరానికి రావాలి.
వచ్చి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఏమంటే నీ అవయవాలన్నీ మంచిగా పనిచేసేట్టుగా సహాయం చేసి నువ్వు తిన్న అన్నము డైజెస్ట్ అవుతుందంటే నువ్వు చేసే ఎక్సర్సైజ్ కాదు, నువ్వు చేసే వాకింగ్ కాదు. దేవుడి కృప నమ్మితే దేవుడి మందిరం రాకుండా ఉండవు. ఎందుకంటే వచ్చే ఆధారం ఉండవని నీకు నాకు తెలియదు. అందుకు ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి యవనస్తుల గుడికి ఉండబట్టి నువ్వు ఉన్నావు ఇక్కడ. మందిరం అంటే ఒకటండి, చర్చి అంటే ఏదైనా చేయాలి మేలు అంటే అది మందిరం ద్వారా నేను ముగిస్తాను. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరాను. దావీదు ఎందుకు అంత దీవించబడ్డాడు తెలుసండి? తండ్రి రాజు కాదు, వాళ్ళ అన్నదమ్ములు మంత్రులు కాదు, దేవుని మందిరాన్ని ప్రేమించోడట. ఇంకో మాట, జనులు నాతో మందిరానికి వెళ్ళదు అనుకున్నప్పుడు నేను మీకు చర్చికి వెళ్దాం రాజు అంటే అండి ఏమంటాడు? విశ్రాంతి దినము వెళ్ళడానికి పక్కన పెట్టేసి ఇష్టపడ్డాడు తెలుసా? ఈరోజు నీ జీవితంలో దేవుని స్తుతించే వ్యక్తి ఉండాలి, ఇక్కడ వచ్చి సాక్షి చెప్పే వ్యక్తి ఉండాలి. అందుకు దేవానికి స్తోత్రాలు. ఈరోజు నీ మందిరానికి వచ్చాను ప్రభా. వేసి అంటే ఒక శుక్రవారం ఒక యవనస్తుల కూడిక ఏమైతే వెళ్ళకపోతే అనుకుంటున్నావా? దేవుని దుఃఖపరిచే వ్యక్తి క్రమక్రమంగా ఆత్మీయ అందరూ మానుకొచ్చున్నట్లుగా నువ్వు మానొద్దు. వచ్చే కాలంలో చాలా మంది ఆత్మీయ ప్రభావం వల్ల వాక్యాన్ని వెక్కసం చేసుకుని ఒక దినము 1000 సంవత్సరాలు ఒక్క దినంలో ఉండని అది ఏదైనా కానీ నేను తరచునే సమాధి చేస్తాను. అది ఇల్లు ఓపెనిగా నీ అన్నదమ్ములు పెళ్ళ నువ్వు నా దేవుని కలుసుకోకుండా నేను ఈ ఫంక్షన్కి అటెండ్ కాలేదు. ఎందుకంటే నీటి ఆవిరిలాంటిది నా జీవితం, నీటి బుడగలాంటిది మన జీవితం. ఏ క్షణం మారిపోతుంది తెలియదు. ఆయన ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదండి. ఇప్పుడు ఇక్కడ మాటిస్తే వెళ్ళిపోవాలి తప్పదు. పిలుచుకున్నాడు పరిశుద్ధరాలుగా ఉన్నట్లయితే అంతే. ఏమి తీసుకున్నాడు? ఈ బంధాలు, ఈ ధరణిలోని ప్రేమలన్నీయు క్రీస్తు యేసు కల్వరి. తల్లిదండ్రుల ప్రేమ చూశాడు, భార్య భర్తల ప్రేమ చూశాడు, ఆఖరికి యేసు ప్రేమ చూసిన తర్వాత గుర్తొచ్చింది. ఒక బ్రదర్ల ముక్క చేసుకుని ఇంత కష్టపడుతుంటే నా భార్య బిడ్డల కోసం అంట. చెప్పండి, ఇస్తే నిత్య రాజ్యం ఇవ్వడానికి 1000 ఏళ్ళు నీతో ఎవరి కోసం? సంఘం కొరకు. ఆ సంఘంలో ఉంటున్నావు, నీవు తిరుగుతున్నావా? తప్పేరు కుమార్తెలు తిరుగుతున్నావా? వారమంతా అక్కడిక్కడ శుక్రవారం జరుగుతున్న ప్రేరికలని ఎవరస్తులు గుడుకుందని ఎవరస్తులో కారణం నీకు గుర్తుందా? నా ప్రభు లెక్క అడుగుతాడు, నేనే లెక్క అడుగుతాడు. ఎన్ని ఆదివారాలు పోగొట్టున్నావు, ఎన్ని శుక్రవారాలు, ఎన్ని బుధవారాలు ఎన్నున్నావు, లెక్క నువ్వే చెప్పుకోవాలి. కనుక దేవుడు మందిరం వదిలిపెట్టదు. చెప్పే వ్యక్తి దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన భార్య బిడ్డలు బట్టి, అయ్యా ఈరోజు ఎలాగ ఉన్నానంటే ఒకప్పుడు అన్నం లేని స్థితిలో వచ్చాను ఈ చర్చికి, ఒకప్పుడు బట్టలు చిరిగిపోయిన బట్టలతో వచ్చాను ఈ చర్చికి, ఒకప్పుడు నాయన కుటుంబం కుదిరిపెట్టేశాను. కానీ ఈరోజు నువ్వు ఉన్నవని ధైర్యంతో బతుకుతున్నాడు. నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా. అందరూ వదిలిపెట్టినా నన్ను వదిలిపెట్టలేదు ప్రభు. వదిలిపెట్టవయ్యా. ఎంతైనా ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు అయ్యా. దేవుని సూచించే వ్యక్తి ఉండి దేవుని మంత్రం వదిలిపెట్టబోతండి. ఎవరేమని చెప్పారు, ఎవరేమనుకున్నాడు, నీవు నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం